భగత్ సింగ్. జీతం కోసం జీవితాన్ని త్యాగం చేసే ఈ రోజుల కంటే తన దేశ పరువు కోసం, తన నమ్మిన నమ్మకం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడిన ఒకే ఒక మనిషి భగత్ సింగ్. భగత్ సింగ్ భారత స్వాతంత్ర సమరయోధుల్లో అత్యంత ప్రభావశీలుడైన విప్లవకారుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపించిన ధైర్యం, త్యాగం నేటికి కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయి. ఆయన సెప్టెంబర్ 28, 1907 పంజాబ్లోని బాంగా గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబం మొదటి నుంచి దేశభక్తి కలది. తండ్రి కిషాన్ సింగ్, బాబాయ్ అజిత్ సింగ్ స్వాతంత్ర పోరాటంలో చురుకుగా ఉండేవారు. ఒకరోజు భగత్ సింగ్ తన తండ్రితో బాబాయిలతో బయటకు వెళ్ళాడు. అయితే అక్కడ నడుస్తూ ఉండగా భగత్ సింగ్ కనిపించడం లేదు. తండ్రి ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి తిరిగి చూడగా భగత్ సింగ్ అక్కడ ఒక మొక్క నాటుతూ, నానా ఈ మొక్క నుండి తుపాకీలు వస్తాయి, వాటితో బ్రిటిష్ వాళ్ళని కాల్ చేద్దామన్నాడు. అది చూసిన తండ్రి బాబాయ్ ఆశ్చర్యపోయారు, ఒక్కసారిగా గర్వపడ్డారు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మరణకాండ 12 ఏళ్ల భగత్ సింగ్ను తీవ్రంగా కలిచివేసింది. అది ఆయనలో విప్లవాన్ని నాటింది. తర్వాత HRSలో చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్లో చురుకుగా పనిచేశారు. ఇది ఒక విప్లవ సంఘం. తరువాత 1928లో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన నిరసనలో బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జ్ వల్ల లాల్ లజపత్ రాయ్ మరణించారు. దీనికి ప్రతీకారంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు బ్రిటిష్ పోలీసు అధికారులను చంపారు. 1929లో ఏప్రిల్ 8 బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత చట్టాలకు నిరసనగా భగత్ సింగ్, భత్ కేసర్ దత్ ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు విసిరారు. ఇది ఎవరిని చంపడానికి ఉద్దేశం కాదు, కేవలం చెవిటి వారికి వినిపించడానికి ఆ బాంబులు వేశారు. ఆ తర్వాత వారు తప్పించుకోకుండా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. ఓడికంబు మిక్కుతూ కూడా ఆయన పలికిన మాటలు ఇక్వలాబ్ జిందాబాద్, ఇక్వలాబ్ జిందాబాద్ అంటే విప్లవం చిరంజీవి, అంటే విప్లవం వర్తిల్లాలి అని అర్థం. చివరిగా ఆయన మనసులో పలికిన మాటలు, నా జీవితం చిన్నదైనా పర్వాలేదు, నా దేశ స్వాతంత్రంగా ఉండాలి, నా రక్తం ఒక చుక్కైన భారతదేశంలో మట్టిలో కలవాలి, అది వేలాది యువతి స్వాతంత్ర జ్వాలను రగిలిస్తుంది. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.